ముఖ్యంగా ఎప్పుడు బంగారాజు అటు ఇటుగా మార్చి చెప్పినా ఇక్కడ మాత్రం 1-2 కుటుంబాలు తప్పించి నేను ఎక్కడుంటే అక్కడే ఉన్నాను. జగ్గంపేట వయసులో అందరూ నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర ఈరోజు మరింత ఉత్సాహంతో నన్ను అపూర్వంగా మద్దతు ఇచ్చి ఘన విజయాన్ని సాధించడానికి కూడా మీరు కారకులయ్యారు. ఎందుకంటే మీ ప్రచారం కనపడింది. మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పే విధానంలో చెప్పడం, ఆ ప్రచారం 3 సంవత్సరాల క్రితం నుంచి నా గెలుపు నాంది పలికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జగ్గంపేట వయసు. అంటే అప్పటికే మీకు వాస్తవాలు అర్థమైపోయి ఇక ఏదైతే బంగారాజు గారు చెప్పడం జరిగింది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి దాన్ని 1-2 రోజుల్లో మనం తొందరపడి గంట కొంత టైం తీసుకునే కార్యక్రమం తలపెట్టినప్పుడు అది మన నియోజకవర్గానికి అంతటికీ ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రభావితం కావాలి. ఆ స్థాయిలో నిర్మాణం జరగాలి. ఆ స్థాయిలో నిర్మాణం జరగాలనుకుంటే ఆ స్థాయిలో స్థలం కావాలి. ఆ స్థాయిలో నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి డబ్బులు కావాలి. ఇది ప్రభుత్వం ద్వారా వస్తుందని మాత్రం మీరు ఎవరో ఆశించవచ్చు. స్థలం అయితే ప్రభుత్వం ద్వారా వస్తుంది తప్పించి డబ్బులు అన్నవి మాత్రం ప్రభుత్వం ద్వారా రావడం అన్నది అయితే పని అయ్యేటటువంటి పరిస్థితి. దాన్ని మనం అందరం కూడా తలకు చెయ్యి వేయగలిగితే ఏ స్థాయిలోనో మనం నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఓ మహాయజ్ఞం చేశాను. ఏంటిది ఇంత మొండిగా వెళ్తున్నాడని చెప్పి నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా నన్ను డిస్కస్ చేసిన వాళ్ళు ఎవరో ఎంకరేజ్ చేయలేదు. ఆ శివుడు చెప్పాడు అవుతుంది చెయ్యి అన్నాడు, చేయడం మొదలుపెట్టాను. విజయానికి నాంది అదేనండి. నా విజయానికే కాదు సార్, నా జీవితంలో ఒక పరిపక్వత చెందింది. దాన్ని చేయగలిగాను. సుమారు 7 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. నేను చెయ్యాలనుకున్న రోజుకి రూపాయలు లేదు నా దగ్గర. అది అయిపోయింది. దాని వెంటనే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ ఎలాగైపోయిందో తెలియదు నాకు. అయిపోయింది. అసలు కనీ వినిగి ఎరగినటువంటి మెజారిటీతో నేను గెలవడం జరిగింది.